వేలతో ఇళ్ళు శాంక్షన్ అయినాయి వైసీపీ టైంలో. దాన్ని ఇప్పుడు 2,50,000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి 70,000 పెంచారు ఇంటికి. సో ఇల్లు కంఫర్టబుల్ గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక 2 months లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం. 2,50,000తో ఇల్లు పూర్తి చేస్తాం. సేమ్ టైం ఈ కాలనీ, ఈ గిరిజన కాలనీని జెమినీ పామాయిల్ కంపెనీ వాళ్ళు, నేను ఒకటి రిక్వెస్ట్ చేశా, P4 కిందనండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియలిస్ట్, మీరు అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచోళ్ళు ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజనులు, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరంటే గిరిజనులు. ఆ కాలనీస్ అడాప్ట్ చేసుకోమని అడిగాను. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు. దాంట్లో జెమినీ వాళ్ళు ముందు మిగిలి మాకు కాలనీ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. ఈరోజు ఈ బ్రహ్మదేవం గిరిజన కాలనీకి తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినంత వరకు ఒక స్కూల్ ఇక్కడే ఏర్పాటు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 kilometer వీళ్ళు కాలువల మీద గట్ల మీద పోతున్నారు. ఒక పెద్ద ఆయన కూడా ఈ గట్టు మీద యూరిని పాస్ చేస్తూ చనిపోయినాడు. పాప అమ్మాయి వీడియో అయిపోయింది, పసి వయసుడు. అందుకని వీళ్ళ సేఫ్టీ కోసం టీచర్ని ఇక్కడే పిలిపించి ఇక్కడే ఒక స్కూల్ రన్ చేస్తాం. ప్లస్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆ కాలనీ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. ఆ కొత్త కాలనీ పూర్తయిన తర్వాత అక్కడ ఏం కావాలి వాళ్ళకి, ముందు బడికి పిల్లలందరూ పోవాలా, కనీస వసతులు ఏర్పాటు చేసే దాంట్లో ఇటు హౌసింగ్, RWS అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాం. సేమ్ టైం వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసేదానికి ఆ పిల్లలు వాళ్ళు కూలికి పోతా పిల్లలు స్కూల్కి పోకుండా టెగ్గుటి ఇటువంటి అన్ని అవాయిడ్ చేసేదానికి జెమినీ కంపెనీ ఈ కాలనీని దత్తత తీసుకుంటుంది P4 కింద. వాళ్ళ భవిష్యత్తు విషయంలో గిరిజనుల బిడ్డలు పెరగాల, చదువుకోవాలా, గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు తల్లికి వందనం 13,000 లెక్కన పడుతుంది. దాంట్లో కూడా ఇప్పుడు మనం చూసాం ఒక 3-4 ఫ్యామిలీస్ ఆధార్ ఇప్పించాం, అయినా కొంతమందికి రేషన్ లేదు, తల్లికి వందనం పడలేదు. ఇక్కడే MDO గారు, PD మాకు ఇన్ఛార్జి, PD డ్వామా PD గారు అందరు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చి ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నాం. నేను పదే కొట్టుకుంటుండా 2,300 కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఒక ప్రత్యేకమైన ఒక పిటిషన్స్ డే పెట్టాం సిట్స్ కళ్యాణ మండపంలో. జిల్లా కలెక్టర్ గారు అటెండ్ అయినారు, జిల్లా ఆఫీసర్లు మొత్తం అటెండ్ అయినారు. ఎందుకంటే మరీ ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోలేని, లబ్ధి పొందలేని స్థితిలో ఎవరుండారంటే గిరిజనులు ఉన్నారు. అందుకని స్పెషల్ డ్రైవ్ పెట్టి 2,300 ఆధార్ కార్డ్స్ ఇప్పటి వరకు అయినాయి. ఇంకా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం రేషన్ లేవు, తల్లికి వందనం రావటం లేదు. ఇటువంటి అన్ని స్పెషల్ కేర్. నేను సచివాలయం సిబ్బంది, MRO, MDO ఆఫీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. STs విషయంలో, అందరి విషయంలో తీసుకోవాల్సిందే. ఇంకా స్పెషల్ కేర్ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను నేను. అందుకని నేను ఫస్ట్ మొన్న మొతుకూరు గ్రామం అదాని కృష్ణపట్నం పోర్టు వాళ్ళు దత్తత తీసుకున్నారు. సెకండ్, సెమ్కార్ప్ CL కంపెనీ 1,90,00,000తో ఆ PHCలు, CHCల్లో జనరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక 40 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారు CL కంపెనీ. ఈరోజు కూడా వచ్చినారు. ఇంకా వాళ్ళు కొన్ని పైనాంపురం, దేవరదిబ్బ గిరిజన కాలనీ కూడా దత్తత తీసుకోమని చెప్పి అడిగాను. వాళ్ళు పోయి చూసి వస్తామని చెప్పారు. CL కంపెనీ ఇప్పుడు జెమినీ మొన్న వరదలు వచ్చినప్పుడు అక్కడ కృష్ణా జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు వరద సహాయం జస్ట్ మేము అడిగితే 1 కోటి రూపాయలు ఇచ్చారు. 2 CR 2 కోట్ల 2 కోట్లు ఇచ్చినారు. మొత్తం CL కంపెనీ 50 లక్షలు ఇచ్చింది. అమరావతిలో సీఎం గారి చేతికి నేనున్న దగ్గర మొత్తం 2,90,00,000 వచ్చినాయి. పామాయిల్ కంపెనీలు ప్లస్ CL కంపెనీ. CL కంపెనీ లాంటి అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్ 50 లక్షలు ఇస్తే వీళ్ళు 2 కోట్లు ఇచ్చారు. వీళ్ళది 2 crores 50 లక్షలది. మిగతా పామాయిల్ కంపెనీలు అన్ని కలిసి
40 లక్షలు ఇచ్చినాయి. అందుకని జమిని వాళ్ళ ప్రదీప్ గారు, ప్రదీప్ కుమార్ చౌదరి, అక్షయ్ కుమార్ చౌదరి ఎప్పుడు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా జమిని ఏ విధంగా దాతృత్వం చూపిస్తుందో అదే విధంగా ఫాలో కావాలని. ఇప్పుడు ఇవన్నీ చేసేవి రేపేదో వీళ్ళు ఓట్లు వేస్తారని కాదు, ఓట్ల కోసం కాదు. ఇది ఆ పేదరికం చూడలేకుండా, ఆ ఇళ్ళు లోపల ఉండే ఆ బిడ్డలు వాళ్ళు ఎట్ట పెరుగుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. అందుకోసం నేను స్పెషల్ ఇంట్రెస్ట్ నేను దీని విషయంలో తీసుకుంటున్నాను, గిరిజనుల విషయంలో.